అంత కష్టపడి పుణ్యం చేసుకున్న మహాత్ముడైనటువంటి యయాతి వెంటనే ఆపదని పొందలేదా అన్నయ్య? మహర్షిన్యో వశిష్ఠస్తు యః పితుర్న పురోహిత ఆహ్నాపుత్ర శతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. మన కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షికి ఒకే రోజు 100 పిల్లలు పుట్టారు. ఆ 100 పిల్లల్ని విశ్వామిత్రుడు తన యొక్క శాపవాక్కుతో ఒక్కసారి చంపేశాడు. 100 కొడుకులు ఒక్కరోజు చచ్చిపోయారన్నయ్య. వశిష్ఠ మహర్షి లోకాన్నంతటిని లయం చేశారా? యాచేయం జగతాం మాత దేవీ లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమే దృశ్యతే సత్య సంశ్రమ. ఈ భూమి కష్టపట్టలేదా అన్నయ్య? ఎంత కష్టపడుతోంది ఈ భూమి, మన పాద తాడనములను సహించట్లేదు. అయినా ఎప్పుడైనా ఈ భూమి కోపం వచ్చి నేను కదులుతానని కనీసం కదులుతోంది అన్నయ్య? భూమి కదిలితే ఎంత ప్రమాదం వస్తుంది. యౌ ధర్మౌ జగతాం నేత్రౌ ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతో మహాబలౌ. ఈ లోకమంతా ఎవరి యందు ప్రతిష్ఠితమైందో, కాలము ఎవరి వల్ల నడుస్తోందో, ఈ లోకములన్నీ ఎవరి వల్ల పుట్టి ఎవరి వల్ల పెరిగి ఎవరి వల్ల లయమవుతున్నాయో అటువంటి సూర్యచంద్రులిద్దరూ రాహువు కేతువు అనబడేటటువంటి గ్రహముల చేత పర్వకాలముల యందు గ్రసింపబడుతున్నారు. అంత మాత్రానికి వాళ్ళు కోపగించుకుని లోకాల్ని లయం చేస్తున్నారా అన్నయ్య? ఆపద వచ్చిన వాళ్ళందరూ ఇలా విచలితులైపోతే తద్విధాన హి శోచంతి సతతం సత్యదర్శిన సుమహత్స్యపి కృచ్ఛ్రేషు రామ నిర్విణ్ణ దర్శనా. లోపల కదిలిపోకుండా నిలబడగలిగినటువంటి జ్ఞానమున్నటువంటి రామచంద్ర, బాగా ఆలోచించు. శోకము కలిగితే ఇలా కదిలిపోతారా? శోకము కలిగితే నిలదొక్కునే ప్రయత్నం చేసి ధర్మ మార్గంలో ఇంకా నడవలసి ఉంటుందా? కాబట్టి నువ్వు బాగా ఆలోచించు. ఆపద వస్తే కదిలిపోకూడదు కదా అన్నయ్య. ఇంత ఘోరమైన ప్రతిజ్ఞ చేసి లోకాల్ని లయం చేస్తావా? నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. అంత కష్టపడి ద్రౌపది 5గురికి భార్య అయి 5గురికి సంతానాన్ని కంది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది. ఇప్పుడు ద్రౌపది యొక్క బిడ్డలలో ధర్మరాజు గారికి కలిగినటువంటి వాడు పట్టాభిషేకం చేయబడతాడు. ఒకే రాత్రి శిబిరంలో పడుకున్నటువంటి ద్రౌపది యొక్క 5గురు పాండవుల బిడ్డల్ని అశ్వత్థామ రాత్రికి రాత్రి చంపేశాడు. చంపేస్తే ముందు తెలుసున్నవాడు కాబట్టి కృష్ణ పరమాత్మ పాండవుల్ని దూరంగా తీసుకెళ్ళాడు. ఈ మాట కురుక్షేత్రంలో యుద్ధరంగంలో అంపశయ్య మీద పడిపోయి ఉన్నటువంటి భీష్మాచార్యుల వారికి చెప్పారు. తాతగారు, రాత్రి పాండవుల యొక్క పిల్లలందరూ సంహరింపబడ్డారు, ద్రౌపదీ సంతానం అంతా నశించిపోయింది, అశ్వత్థామ చంపేశాడన్నారు. భీష్ముడు ఏమన్నాడో తెలుసా అండి? అన్నన్నా అలాగా అనలేదు. ఆయన అన్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు రాజు కాడుగా, చచ్చిపోయాడుగా, ధర్మరాజేగా గెలిచినవాడు, కాబట్టి ధర్మరాజు చేతిలోనేగా ఉంది రాచరికం. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, అర్జునుడో దేవేంద్రుడి యొక్క కొడుకు, శాస్త్రవోద్వీజకమైన గాంధీవము విల్లుయట, శత్రువుల్ని సంహరించగలిగినటువంటి గాంధీవం. అది టంకారం చేస్తే చాలు, బలహీనమైన గుండున్న వాళ్ళందరూ చచ్చిపోతారు. అటువంటి టంకారము చేయగలిగినటువంటి గాంధీవము ధనస్సు. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, అందరినీ రక్షించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడూ గదాదండాన్ని పట్టుకుని కోపంతో తిరిగేటటువంటి భీమసేనుడు అర్జునుడికి పక్కన ఉంటాట. ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు. ఇంతమంది తండ్రులయ్యుండగా, ఇంతమంది గొప్పవాళ్ళుండగా పిల్లలందరూ ఒక్క రాత్రి చచ్చిపోవడం అంటే, ఇటువంటి ఆపద రావడం అంటే, ఇంతమంది ఉన్న చోటే ఆపద వచ్చిందంటే, ఆపద అన్నది ఈశ్వరుడి చేత ఎలా ఇవ్వబడుతుందో ఆశ్చర్యం కదా అన్నాడు. తట్టుకున్నాదా లేదా ద్రౌపది? 5గురు కొడుకులు పోతే భీముడు కోప్పడ్డాడేమో కానీ చంపేస్తానని. ఆ ద్రౌపది మాత్రం ధర్మాన్ని వీడలేదు. మహాతల్లి నిజంగా మహాభారతంలో ఆ స్థితిలో ఆవిడ కాబట్టి ఆ మాట చెప్పగలిగింది. కొడుకులు పోయి నేను ఏడుస్తున్నట్టే ఎక్కడ ఏడుస్తోందో ద్రోణుడి యొక్క భార్య ఆ అశ్వత్థామ కోసం. కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి అప్పజెప్పేయండి అయ్యా, గురువు ఒకటి గురుపుత్రుడు ఒకటి కాదు, తప్పు, తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అంది ఆవిడ. కాబట్టి మహాత్ములైన వాళ్ళకి ఆపదలు రాలేదా అన్నయ్య? కనుక అంటే ఇది భీష్ముడు చెప్పినటువంటి ఘట్టం. పై ఘట్టాల వరకు మీరు వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలు. కాబట్టి విచలితులు కాకుండా
నిలదొక్కున్నవాడెవడో వాడు కదా అన్నయ్య మహాత్ముడు. నీకు తెలియదని కాదు. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయ ప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం. నీకు తెలియదు అని నేను చెప్పట్లేదన్నయ్య. కేవలం నీ జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రాన్ని బూది కప్పింది శోకం. దాన్ని తొలగించడానికి ఒక్క 4 మాటలు చెప్పానంటే దేవతలు కూడా నీకు చెప్పడానికి సాహసిస్తారా అన్నయ్య? నీకు తెలియంది ఉంటుందా? దివ్యంచ మానుషంచత్వం ఆత్మనశ్చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభావీక్ష్య యతస్వద్విషతాం వధే. నీకు దేవతలకి ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం ఉంది. వాళ్ళకి తెలుసున్న అస్త్రశస్త్రాలన్నీ నీకు తెలుసు. ఈ లోకంలో మనుష్యులకి ఎన్ని అస్త్రశస్త్రాలు తెలుసో అన్నీ నీకు తెలుసు. కాబట్టి అన్నయ్య వాడెవడో వెతికి పట్టుకుని చంపడం పెద్ద కష్టమా? కాబట్టి మనం అలా చేస్తే బాగుంటుందన్నయ్య అన్నాడు. వినే లక్షణం ఉన్నవాడు రాముడు, వినని లక్షణం ఉన్నవాడు రావణుడు. మారీచుడు అంత చెప్పాడు, రావణుడు విన్నాడా? తమ్ముడు నీ తప్పు వల్లరా ఇంత ఇబ్బంది వచ్చిందని ఏ రాముడు అన్నాడో ఆ లక్ష్మణుడు చెప్తే రాముడు అన్నాడు, పూర్వజోప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. తమ్ముడా నువ్వు చాలా మంచి మాటలు చెప్పావురా, నిజమే. ఆ ఒక్కడి మీద నేను కసి తీర్చుకోవాలి, కానీ లోకాన్ని లయం చేయడం ఏమిటి? చూశావా నన్ను శోకం కదిపిందని, పద మన ఇద్దరం కలిపి వెతుకుదామన్నాడు. ఇది రాముని యొక్క గొప్పతనం. నేను మీతో మనవి చేసింది ఇదే. మాట విన్నవాడు గొప్పవాడు తప్ప మాట చెప్పినవాడు గొప్పవాడు కాడు. మాట చెప్పినవాడి గొప్పతనం విన్నవాడి వల్ల నిలబడుతుంది. ఏమయ్యా నేను చెప్తున్నాను, నా పెద్దరికం ఏమైపోతుంది, లోపలికి వెళ్ళు అన్నాడు అనుకోండి. నీ పెద్దరికం మంట కలిసిందిలే ఊరుకోవా పక్కకి వెళ్ళి అన్నాడు అనుకోండి. ఏమైంది వీడి పెద్దరికం? పెద్ద చెప్పొచ్చావులేవా, నువ్వు విడితే ఏదో పని అవుతుందన్నావు, గడ్డి పరక్ కింద తీసేసాడంటారు. ఆయన గౌరవం కూడా పోయిందా లేదా? ఆయన గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే ఆయన గౌరవాన్ని నిలబెట్టేవాడు ఉంటేను కదండి. క్రోధాన్ని అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో క్రోధంతో మీరు పనులు చేసే కొద్దీ పెరుగుతుంది తప్ప దానివల్ల ఉపశాంతి కలుగుతుంది అని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. అందుకే అంటే చెప్పినంత తేలిక కాదనుకోండి, కానీ సాధన చెయ్యగా మీరు ఆ క్రోధాన్ని పరిశీలనం చేసి క్రోధమునకు విరుగుడు ఏమిటో తెలుసా అండి? లోకంలో మౌనమే, అదొక్కటే విరుగుడు. అదుపు తప్పిన కోపం మీకు వస్తే మీరు ఉత్తర క్షణంలో మౌనంలోకి వెళ్ళిపోవాలి. మీరు ఒక్క 30 నిమిషాలు, ఒక గంట సేపు తీవ్రమైన శోకము కలిగిన, తీవ్రమైనటువంటి క్రోధము కలిగిన మౌనంలోకి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? తీవ్రమైన శోకం క్రోధాన్ని పుట్టిస్తుంది. అవి 2 అక్క చెల్లెళ్ళు. అందుకని తీవ్రమైన శోకం కలిగిన, తీవ్రమైన క్రోధం కలిగిన మౌనంగా ఉంటే కొంతసేపు ఉపశమిస్తుంది. అది మళ్ళీ చల్లారిపోయే అవకాశం ఇవ్వాలి. మీరు పాలు పొంగగానే మీరు గ్యాస్ స్టవ్ ఇలా కట్టేశారనుకోండి, వెంటనే కిందకి వెళ్ళిపోతాయండి. వెంటనే కిందకి వెళ్ళావు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు సెటిల్ డౌన్. కొంచెం అలా మెల్లమెల్లగా ఇలా కిందకి దిగి త్వరక కట్టి అలా మళ్ళీ తమ స్థాయిలోకి తాము నిలబడతాయి. మీరు ఇలా ఏదో తలుపేసుకుని ఇలా లోపలికి వెళ్ళి కోలం తగ్గిపోయిందని బయటకు వచ్చారంటే మళ్ళీ కూడా వస్తుంది. మీరు ఒక్క గంట సేపు నన్ను విడిచిపెట్టేయండి, నేను మౌనంలో ఉంటాను, మీరు నన్ను దయచేసి ఎవరూ పలకరించకండి అని చెప్పేసి మీరు తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోయి మీ మనసుని ప్రయత్నపూర్వకంగా శ్రీరామాయణాది కావ్యముల వైపు క్రోధము ఎంత ప్రమాదహేతువు, రామచంద్రమూర్తి ఎలా నిగ్రహించుకున్నారు అన్నదాన్ని, మహాత్ములైనటువంటి వారు జీవితాల్లో ఎంత కష్టాలు పడ్డారు, మనం పడిన కష్టం ఎంత, మనకొచ్చిన శోకం ఎంత అని మీరు బాగా ఆలోచన చేస్తే అది పాలు కిందకి దిగినట్టు దిగుతుంది. దిగిన తరువాత మీరు బయటికి వచ్చారనుకోండి, మీరు కీర్తిని పోగొట్టుకోకుండా మీ పెద్దరికం నిలబడేటట్టు మీరు మాట్లాడగలుగుతారు. యుక్తాయుక్త విచక్షణ మళ్ళీ నిలబడుతుంది. క్రోధము ఆవహించి ఉండగా మీరు ఉన్నారనుకోండి, మీకు మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదమే. అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జీవితాంతం లగచవలసి ఉంటుంది. కొంతమంది చూడండి, అప్పటికి క్రోధంతో చాలా పెద్ద తప్పు చేస్తారు, చేసి జీవితాంతం ఏ ఖైదులోనో కూర్చుంటారు. వీళ్ళు ఏమి ప్రయోజనం? కాబట్టి క్రోధం అనేటటువంటి దాన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు. పాలు దిగినట్టు దింపే ప్రయత్నమే మనిషి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రాముణ్ణి చూసి రామాయణంలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఘట్టానికి నేను వ్యక్తిగతంగా చాలా పెద్దపీట వేస్తాను. ఎందుకంటే మనిషి తప్పకుండా చాలా జాగ్రత్త
పడవలసినటువంటి శత్రువు అంటూ ఉంటే క్రోధం ఒకటే. మీరు చూడండి, క్రోధం అన్నది ఎప్పుడు దేన్ని ఆశ్రయిస్తుందో తెలుసా అండి? కామాన్ని ఆశ్రయిస్తుంది. కోరిక పక్కన క్రోధం ఉంటుంది, సాధారణ సిద్ధాంతం అంతే. కామం లేకుండా క్రోధం ఉంటుంది తెలుసా? మనకి కామంతో క్రోధం ఉంటుంది, అంటే ఏదో కోరిక తీరలేదని కూడా క్రోధం వస్తుంది. కామం లేకుండా క్రోధం ఉంటుంది, అదో గమ్మత్తు. ఏ కోరిక ఉండదు, కానీ కోపం మాత్రం ఉంటుంది. అది ఇంకా కోటలో ఉన్న క్రోధం లాంటిది తెలుసా అండి? దుర్వాసో మహర్షి క్రోధం అంతే. ఆయన మహర్షి, మహానుభావుడు, ఆయనకి ఏమీ కోరికలు ఉండవు, ఆయన ఎవరిని ఏమీ కోరుకోడు. కానీ ఇలా అని శాపవాక్కి చెడిపోతుంటాడు. క్రోధాన్ని మాత్రం నిగ్రహించలేడు. విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డారండి కామక్రోధాల నుంచి బయటికి రావడానికి. కాబట్టి రామాయణంలో నేను చెప్పినంత తేలికండే మీరు విడిచిపెట్టేయండి అని చెప్పేయడం చాలా తేలిక. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు విడిచిపెట్టేయండి అని చెప్పడానికి మీరు పట్టుకోలేదు దాన్ని, అది మిమ్మల్ని పట్టుకుంది. మీరు ఈ తేడా పట్టుకోవాలి ఎప్పుడు. క్రోధం మిమ్మల్ని పట్టుకుంటోందా అవకాశం చూసి, మీరు క్రోధాన్ని పట్టుకున్నారా? మీరు క్రోధాన్ని పట్టుకోలేదు, క్రోధం మిమ్మల్ని పట్టుకుంది. కామం నన్ను పట్టుకుందా, నేను కామాన్ని పట్టుకున్నానా? కామం నన్ను పట్టుకుంది. ఇప్పుడు కామం నన్ను పట్టుకుంది కాబట్టి కామం నన్ను వదలాలి. క్రోధం నన్ను పట్టుకుంది కాబట్టి క్రోధం నన్ను వదలాలి. క్రోధం నన్ను వదలాలంటే అది వదిలేసేయడానికి కావలసిన స్థితిని మీరు కల్పించాలి. ఓ జలగ పట్టుకుందండి, నేను చెరువులో దిగి స్నానం చేద్దామని దిగాను, టక్కన పట్టుకుంది. జలగ పట్టుకున్న తర్వాత మీరు జలగని పట్టుకుని లాగారనుకోండి, అది ఓడదు, సాగుతుంది. జలగ సాగినట్టు సాగుతున్నాడు రా అంటారు. మీరు ఎంత లాగితే అంత సాగి మీ నెత్తుర్ని ఇంకా బాగా గబగబా తాగుతుంది. కాబట్టి జలగ ఓడదు. జలగ పట్టుకున్నవాడు ఏం చేయవలసి ఉంటుందంటే, పెద్ద కేకలేసి అల్లరి చేసి జలగను లాగితే జలగ ఓడదు. గబగబా పరిగెత్తుకెళ్ళి ఏం చేస్తారంటే కాస్త ముగ్గట్టుకొచ్చి జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ వేస్తారు. ముగ్గు తగలగానే, ముగ్గు అంటే మీకు తెలుసు కదా, అది కూడా మర్చిపోతే ఇంకా నేను చాలా కష్టం. వీధుల్లో వేస్తాము ఇంటి ముందు. ఆ ముగ్గు కానీ తగిలితే దాని నోటి దగ్గర అది వదిలేస్తాం. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క లక్షణం. ఉడు ఉందనుకోండి, మీరు నడువుకో తాడు కట్టి దాని మూతికి కాస్త మధుర పదార్థం రాస్తారు. రాస్తే అది నాక్కుంటూ ఏం చేస్తుందంటే, ఆ ముందు మధుర పదార్థం ఉందనుకుని ఎక్కేస్తుంది నిలువుగా ఉన్న గోడలాగా. దాన్ని ఏం చేస్తారంటే ఇంత ఎత్తెక్కింది, ఇంకా అంతకన్నా ఎత్తి ఎక్కక్కర్లేదు అనుకున్నప్పుడు నడువుకున్న తాడిని ఇలా అంటారు. అనగానే అదంతే, ఇంకా అటుపోయి ఉండిపోతుంది అలాగా. ఇక మళ్ళీ అది కదలాలంటే మళ్ళీ మధుర పదార్థం రాయాలి దాని నోటి, రాస్తే తప్పది కదలదు. అంతే, దాన్ని తాడట్టుకుని పైకి ఎక్కేస్తారు. ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం, ఈశ్వరుడి విభూతి. ఇప్పుడు జలగ మిమ్మల్ని పట్టుకుంటే వదిల్చుకోవడానికి జలగని మీరు వదిల్చుకుంటారా? జలగకి ఇష్టం లేని పదార్థాన్ని చల్లి జలగ వదిలేసేటట్టు చేస్తారా? జలగకి ఇష్టం లేని మీరు చల్లాలి చేస్తే జలగ వదిలేస్తుంది. పావుని మీరు పిలిచారా? పావు మీ ఇంట్లోకి వచ్చిందా? పగయగల్గనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లాగాక ఎట్టులుండు అంటారు మహాభారతంలో. పగున్నవాడు ఎలా ఉంటుందంటే, పగగలిగిన వాడు ఉంటే పావున్న ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. పావున్న చోట చోళ్ళు చల్లాలి, చల్లితే మంత్రించిన చోళ్ళు చల్లితే పావు రాదు. క్రోధం మిమ్మల్ని పట్టుకుంది కాబట్టి ఇప్పుడు క్రోధం వదలాలంటే క్రోధం ఉండడానికి వీలు లేని పరిస్థితి మీరు కల్పించాలి. అది కల్పించడం, హఠాత్తుగా క్రోధం వస్తుంది కానీ హఠాత్తుగా మీరు కల్పించలేరు. కాబట్టి మీరు దానికి సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇవ్వాలంటే మీరు మౌనంలోకి వెళ్ళాలి. ఇది శ్రీరామాయణంలోంచి మనుష్యుడుగా బ్రతకడానికి చేసినటువంటి గొప్ప ఉపదేశం. ఈ ఘట్టాన్ని ఆధారం చేసుకునే మనిషి తన జీవితాన్ని మలుచుకోవలసి ఉంటుంది. అప్పుడే లోకం రామరాజ్యం అవుతుంది. అందుకే రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలం మనుష్యత్వం ఉంటుంది అనడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఇద్దరూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. చాలా సంతోషించాడు రామచంద్రమూర్తి. తన యొక్క కోపాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తరువాత వాళ్ళు అటుగా వెడుతుంటే, తతపర్వతకూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ శతజార్ధ్రం జటాయుజం తం దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్ అనేన సీతా వైదేహి భక్షితా నత్ర సంశయః గృధ్రరూపం జిదం రక్షో వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలాక్షీం అస్తే సీతాం యథాసుఖం అస్తే సీతాం యథాసుఖం. ఎదురుగుంట జటాయువు కనపడింది. నెత్తుటితో ఉంది, నోట్లోంచి నెత్తురు నురుగు వస్తున్నాయి. దూరం నుంచి చూశాడు రాముడు. ఆయన హృదయమునకు స్వస్థత ఇంకా పూర్తిగా కలగలేదు. ఆయన ఎక్కడ నెత్తురు కనపడ్డా అది సీతమ్మ నెత్తురే అన్న భావనలో ఉన్నాడంటే, నేను మీతో మనవి చేశానుగా, అలా ఉండొచ్చా అండి? నరుడి కథ.
ఎక్కడ అతి ప్రీతి ఉందో అక్కడ ప్రమాదాన్నే శంకిస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు, ఈ జటాయు రాక్షసుడు పక్షి రూపంలో మనకి చెట్టు మీద కనపడ్డాడు. ఇప్పటి వరకు అసలు జటాయువుకి అప్పచెప్పాను కదా, ఏడని ఆయన అడగలేదు. అంటే ఆయన శోకంలో మరిచిపోయాడు జటాయు గురించి. ఇప్పుడు కనపడగానే ఏమనుకున్నాడంటే, నెత్తురు చూసి ఈ రాక్షస రూపంలో ఉన్న పక్షియే మన మిత్రుల్లా ఇన్నాళ్ళు మనతో ఉంది, మన ఇద్దరం బయటికి వెళ్ళగానే మీ ఇద్దరూ వెళ్ళాక రక్షిస్తానని అందుకే చెప్పింది అరణ్యకాండలో. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళగానే ఇది సీతని తినేసింది. అందుకే నెత్తురు ఒళ్ళంతా ఉంది. చూడు ఇక్కడికి వచ్చి పడుకుంది, ఇక్కడికి వచ్చి కూర్చునింది. రథం ఎక్కడిది మరి, కవచం ఎక్కడిది? లేవు. ఎందుకు లేవు? మళ్ళీ వెంటనే పైకి రేగింది క్రోధం. కాబట్టి ఇప్పుడు దీన్ని చంపేస్తున్నానన్నాడు అని ఒక బాణాన్ని ధనస్సులో సంధించి గబగబా జటాయువు వైపుకి గురిపెట్టి విడిచిపెట్టబోతున్నాడు. వెంటనే ఆ జటాయు అంది, సీతాం ఆదాయ వైదీహీం ఉత్పపాత విహాయసం రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి. మాట్లాడలేక గొంతు పెగల్చుకుని ఆ జటాయు అంది, ఒక రాక్షసుడు సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెడుతూ ఆమెని రక్షించే ప్రయత్నం చేస్తే రామా నన్ను చంపేశాడు, ఇక నువ్వు నన్ను మళ్ళీ చంపవద్దు. అంతే. వెంటనే ఆ ధనస్సు వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జటాయువు మీద పడ్డాడు. అప్పుడు చూశాడు, 2 రెక్కలు తెగిపోయి ఉన్నాయి, కాళ్ళు తెగిపోయి ఉన్నాయి. నా కోసం, నా భార్య కోసం యుద్ధం చేసి నీ ప్రాణాలని పణంగా పెట్టావు. అందరికీ ఇష్టమైంది ఏమిటంటే ప్రాణమే. ఆ ప్రాణమే పణంగా పెట్టేశావు నా కోసం, సీత కోసం. అటువంటి నిన్ను ఇంత మాట అన్నానని కౌగలించుకుని, నువ్వు నా తండ్రి మిత్రుడవు, నాకు తండ్రితో సమానం అని కౌగలించుకుని దాని మీద పడి ఏడిచి అన్నాడు, లక్ష్మణ, ఇప్పటి వరకు సీత కనపడలేదని శోకించాను. ఇప్పుడు నాకు సీత కనపడలేదన్న శోకం కన్నా ఈ జటాయువు మరణిస్తున్నాడని శోకిస్తున్నాను. ఈ శోకంతో పోలిస్తే ఆ శోకం గొప్పది కాదన్నాడు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒక్కొక్క శోకం ఇంకొక పెద్ద శోకంతో పోలిస్తే మందే ఉందిలేరా అంటాడు. మీరు చూడండి, 2 ఇళ్లలో దొంగతనం జరిగింది అనుకోండి, ఒక ఆయన ఇంట్లో బట్టలు కొట్టేసి ఒక ఆయన ఇంట్లో బట్టలు, వెండి, బంగారం, డబ్బు అన్నీ ఎత్తుకుపోయారనుకోండి. మందే ఉంది లేదు, మనం అదృష్టవంతులం, పర్వాలేదు, మహా అయితే ఏముంది 4 చీరలు పట్టుపోయాడు, ఏం పర్వాలేదు, పాపం పక్కింట్లో చూడంటాడు. అదే వీడింట్లో ఒకటే ఎత్తుకుపోయారనుకోండి, ఏడుస్తాడు. శోకాన్ని శోకంతో పోల్చి శోకమునందు సంతోషాన్ని పొందుతుంటారు. మానవ నైజం అండి ఇది. ఎంత గొప్పగా చూపిస్తుందండి రామాయణం నిజంగాను. రాముని యొక్క కృతజ్ఞతాభావం కూడా అటువంటిది. కాబట్టి ఇప్పుడు అంటాడు, రాజ్యాధ్రంశో వనే వాస సీతా నష్ట పితో మృత ఇదృశీయం మమాలక్ష్మీ నిర్దహేదపి పావకం. లక్ష్మణ చూసావా, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఇటువంటి సంఘటనలు మనం చిన్న కష్టం వస్తే విచలితులం అయిపోయి, అందులో ఈ రోజుల్లో సమాజంలో ఈ జాడ్యం ఎక్కువైపోయింది. పేపర్లలో చదివితే విచిత్రంగా ఉంటుంది. అమ్మ దెబ్బలాడిందని ఆత్మహత్య చేసుకున్న కూతురు, 10th క్లాస్ పోయిందని ఏట్లో దూకేసిన కొడుకు, ఏదో మాస్టర్ దెబ్బలాడారని ఉరిపోసుకున్నటువంటి విద్యార్థి, మార్కులు తక్కువ వచ్చాయని నిద్రమాత్రలు మింగేసినటువంటి ఓ పిల్లాడు, లేకపోతే పిల్లలు పుట్టలేదని భార్యాభర్త కలిసి ఆత్మహత్య. ఏమిటి నా బుర్ర అంటే, మనసులకు స్వస్థత లేదు. వాళ్ళకొచ్చిందే కష్టమన్న భావన తప్ప, ఇంతకన్నా చాలా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఏ పాటి అన్న భావన లేదు. ఆ భావన ఉంటే ఈశ్వరుడు నీకేమిచ్చాడో నీకు గుర్తుంటుంది. అది నీకు తెలియదు కాబట్టి నువ్వు నీకు లేదని ఏడుస్తున్నావు. అన్నీ ఉండి ఏడుస్తుంటాడు ఒక్కొక్కడు. 2 కళ్ళు లేనివాడు ఎంత ఏడవాలి? నేను సామర్లకోట ట్రైన్ ఎక్కడానికి వెడుతుంటే ప్రతిరోజు నాతో పాటు అంధులైనటువంటి విద్యార్థులు, ఆ మూగి చెవుడు ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కుతూ ఉండేవారు. వాళ్ళు పాపం, నేను ఏదో ఇవాళ జగ్గంపేట బస్సు ఎక్కితే రేపు రాజమండ్రి బస్సు ఎక్కేవాడిని, వాళ్ళు పాపం సామర్లకోట వెళ్ళడానికి ఎక్కేవాళ్ళు. నేను సామర్లకోట టికెట్ ఇవ్వండి అనేవాడిని, వాళ్ళు సామర్లకోట టికెట్ ఇవ్వండి అనాలి. ఎలా అంటారు? ఒకవేళ సామర్లకోట అన్నాడు అనుకోండి, వాళ్ళకి వినపడదు. అవి అక్క చెల్లెళ్ళు, మూగి చెవుడు కూడా వాళ్ళకి. ఆ పిల్లలు అనేవారు అంటే రైలు వస్తుందే అక్కడికి ఓ టికెట్, కాకినాడ కన్నా సామర్లకోట మెయిన్ లైన్లో ఉంది, సామర్లకోట అనేవాడు. ఈ పెదవుల కదలికని బట్టి వాళ్ళు అనేవారు. అది
రాజమండ్రిలో కూడా రైళ్ళు ఆగుతాయిగా, పెంకితనానికి రాజమండ్రిలో కూడా రైళ్ళు అవుతాయి కాబట్టి రాజమండ్రికి టికెట్ కొట్టానన్నాడు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు అతను? పాపం ఏముంది మాట్లాడడానికి? నాకు వాళ్ళు సంజ్ఞలు చేసుకుని మాట్లాడుతుంటే